నమస్తే అండి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి స్వాగతం, సుస్వాగతం. మీ అందరి కోసం కస్టమర్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారండి. మాకు కూడా మాలా హిందూలో అమ్మాయిలు కావాలి అనేసి మెసేజ్ చేస్తున్నారు చాలామంది. అందుకోసమే ఈరోజు మేము మాలా హిందూ నుండి అమ్మాయిల బయోడేటా అనేటివి తీసుకొచ్చాము. ఇందులో సాఫ్ట్‌వేర్ అమ్మాయిలున్నారు, ఎన్‌ఆర్‌ఐ అమ్మాయిలున్నారు. అందరూ దాదాపుగా సాఫ్ట్‌వేర్ చేసే అమ్మాయిలే ఉన్నారండి. ఎందుకంటే మాలా హిందూలో ఎడ్యుకేటెడ్ అయిన ఫ్యామిలీస్ తీసుకొచ్చాము ఈరోజు. సాఫ్ట్‌వేర్ చేసే అమ్మాయిలు బెంగుళూరులో ఉన్నారు, హైదరాబాద్‌లో ఉన్నారు. అదే విధంగా వాళ్ళెక్కడి నుండి వచ్చారు, వాళ్ళ యొక్క వివరాలేంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళు ఎలా కావాలని కోరుకుంటున్నారు అన్న విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేటివి మీ ముందుకు తీసుకురావాలి అంటే మీ ఎంకరేజ్మెంట్ అనేది మాకు ఎల్లప్పుడూ ఉండాలి. అందుకే మీరు చేయాల్సింది ఏమిటి అంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఈ వీడియో అనేది పూర్తిగా వింటేనే మీకు అర్థమవుతుంది అమ్మాయి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళకు తగ్గట్టుగా మన దగ్గర సంబంధాలు ఉన్నాయా లేదా అనేది ఈ వీడియో పూర్తిగా వినండి. అదే విధంగా ఎవరైనా మాలా హిందూ అబ్బాయిల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మాలా హిందూ అమ్మాయిల యొక్క పూర్తి వివరాలు తెలియాలి అంటే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయిన శీర్ష మాటల్లో విందాం. మాల కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈ రోజు నేను మీకోసం మాల క్యాష్‌లో నుంచి అమ్మాయిలని తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 4/12/1998. ఈ అమ్మాయి హైట్ 5'5" ఉంటారండి. ఈ అమ్మాయి ఎంబీఏ చేశారు. ఈ అమ్మాయి సాఫ్ట్‌వేర్‌గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి $100,000 సంపాదిస్తుందండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి. మాల హిందూ అమ్మాయి, ఎన్ఆర్ఐ అమెరికా అమ్మాయి. ఈ అమ్మాయి 96 డేట్ ఆఫ్ బర్త్. వీళ్ళు 100K సంపాదిస్తుంది. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ మాల హిందూలో అమెరికా అయినా పర్వాలేదు, కెనడా అయినా పర్వాలేదు మేడం, హైదరాబాద్ లో సెటిల్ అయినా పర్వాలేదు, అబ్బాయి మాత్రం అక్కడే ఉండాలి అనేదే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్. ఎందుకంటే అమ్మాయి జాబ్ కూడా అక్కడే చేస్తుంది కాబట్టి అబ్బాయి కూడా జాబ్ కూడా అక్కడ చేసే అబ్బాయి మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. ఈ అమ్మాయి వాళ్ళు గిఫ్ట్ కూడా చాలా ఇస్తారు. ఎందుకంటే ఉన్నదే ఒకే అమ్మాయి కాబట్టి. అందుకోసం వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఓన్లీ అమెరికా, కెనడా మాల హిందూ అబ్బాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సాయిబాబా గౌడ్ ఉండగా టెన్షన్ ఎందుకు, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు ఎల్లవేళలా తెస్తూ ఉంటాం. మరో అమ్మాయి యొక్క బయోడేటా, తన ఎడ్యుకేషన్, తన యొక్క రిక్వైర్మెంట్ శీర్ష మాటల్లో విందాం. ఓకే అండి. నేను మాల క్యాష్‌లో నుంచి మరో అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 28/1994. ఈ అమ్మాయి హైట్ 5'5" ఉంటారండి. ఈ అమ్మాయి డిగ్రీ చేసింది. ప్రైవేట్‌గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు చిత్తూరులో ఉంటారండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి. ఈ అమ్మాయి వాళ్ళది చిత్తూరు అంటే ఏపీ. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఏపీలో మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి కూడా ఉండేది చిత్తూరులో కాబట్టి చిత్తూరు చుట్టుపక్కల మాత్రమే, అది కూడా మాల హిందూలో వెల్ సెటిల్ అయిన అబ్బాయి మాత్రమే కావాలని వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. అలా ఎవరైనా చిత్తూరు చుట్టుపక్కల మాల హిందూ అబ్బాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అమ్మాయి గురించి తన ఎడ్యుకేషన్ ఏంటి, తన జాబ్ ఎక్కడ చేస్తుంది అన్న వివరాలు శీర్ష మాటల్లో విందాం. ఓకే అండి. నేను మాల క్యాష్‌లో నుంచి మరో అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 15/3/1993. అమ్మాయి హైట్ 5'2" ఉంటారు. ఈ అమ్మాయి బీటెక్ చేశారండి. సాఫ్ట్‌వేర్‌గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి నెలకి 40,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు మియాపూర్‌లో ఉంటారండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి. మాల హిందూలో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుందట అమ్మాయి. నెలకు 40,000 సంపాదిస్తుందట. ఈ అమ్మాయి వాళ్ళు హైదరాబాద్, మియాపూర్‌లో ఉంటారట. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ సాఫ్ట్‌వేర్ అండ్ వెల్ సెటిల్ అయిన అబ్బాయి, అది కూడా హైదరాబాద్‌లో ఉన్న అబ్బాయియే కావాలని వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. చిన్న జాబ్ ఉండి అంటే ఒక 60,000, 70,000 సంపాదించిన ఒక సొంతం ఇల్లు అనేది ఖచ్చితంగా హైదరాబాద్‌లో ఉండాలి మేడం అనేదే వీళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క రిక్వైర్మెంట్. అలాంటి అబ్బాయి పెళ్లి కాకుండా ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేటివి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాము. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సాయిబాబా గౌడ్ ఉండగా టెన్షన్ ఎందుకండి. మరో అమ్మాయి గురించి తన యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, తన ఎడ్యుకేషన్ ఏంటి, తన జాబ్ ఏంటి,
తన సాలరీ ఎంత, తను ఎక్కడి నుండి కావాలని కోరుకుంటుంది అన్న పూర్తి వివరాలు శిరీష మాటల్లో విందాం. ఓకే అండి. మాల క్యాస్ట్‌లో నుంచి మరో అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 6/8/1995. ఈఎంఐ హైట్ 5'5" ఉంటారండి. ఈఎంఐ బీఏ చేసిందండి. స్కూల్ టీచర్‌గా జాబ్ చేస్తుంది ప్రైవేట్‌గా. ఈఎంఐ సంవత్సరానికి 5,00,000 వరకు సంపాదిస్తుంది. ఈఎంఐ వాళ్ళు కుక్కటిపల్లిలో ఉంటారండి. ఈఎంఐకి ఎలాంటి అబ్బాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, మాలా హిందూలో బిఏ చదివింది ఈ అమ్మాయి, జాబ్ చేస్తుంది స్కూల్ టీచర్ గా. ఈ అమ్మాయికి 5 లక్షల ప్యాకేజీ ఉంది కాబట్టి వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ హైదరాబాద్ లో, ఎందుకంటే వీళ్ళు కూడా కుకట్పల్లిలో ఉంటున్నారు కాబట్టి వీళ్ళకు హైదరాబాద్ లో మాత్రమే సంబంధాలు కావాలి. అది కూడా గవర్నమెంట్ సంబంధాలు అయితే మరీ మంచిది మేడం. అది లేకపోతే బిజినెస్ అయినా పర్వాలేదు మేడం, బిజినెస్ కూడా చూస్తున్నాము. బిజినెస్ అయితే వెల్ సెటిల్ అయి ఉంటారు కాబట్టి హైదరాబాద్ లో బిజినెస్ చేసే అబ్బాయికైనా ఇస్తాము మా అమ్మాయిని అనేసి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్. అలా ఎవరైనా గవర్నమెంట్ జాబ్ ఉండి లేకపోతే బిజినెస్ ఉన్న అబ్బాయిలు ఎవరైనా ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అమ్మాయి గురించి, తన యొక్క ఎడ్యుకేషన్, తన యొక్క రిక్వైర్మెంట్ శిరీష మాటల్లో విందాం. ఓకే అండి. మాల క్యాస్ట్‌లో నుంచి మరో అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 5/5/2000 సంవత్సరంలో పుట్టిందండి. ఈఎంఐ హైట్ 5'5" ఉంటారు. ఈఎంఐ ఎంటెక్ చేశారండి. సాఫ్ట్‌వేర్‌గా జాబ్ చేస్తుంది. ఈఎంఐ నెలకి 60,000 వరకు సంపాదిస్తుందండి. ఈఎంఐకి ఎలాంటి అబ్బాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, అమ్మాయి ఎంటెక్ చేసింది, సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది, అది కూడా హైదరాబాద్ లోనే చేస్తుంది. ఈ అమ్మాయి యొక్క రిక్వైర్మెంట్ ఓన్లీ సాఫ్ట్వేర్, అది కూడా హైదరాబాద్ అయినా పర్వాలేదు, ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదు, కానీ హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ అయితే మంచిది అనేసి వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. ఈ అమ్మాయికి 60,000 మంత్లీ శాలరీ వస్తుంది కాబట్టి ఆ అబ్బాయికి 1,00,000 అనేది వీళ్ళు చూస్తున్నారు. ఒక సొంతం ఇల్లు, పెద్దగా ఆస్తిపాస్తులు ఏం అవసరం లేదు, సొంతం ఇల్లు ఒకటి ఉండి ₹1,00,000 జీతం వస్తే చాలు మేడం, మాకు పెద్ద కోరికలు ఏం లేవు. ఎవరైనా సాఫ్ట్వేర్ అబ్బాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. సాఫ్ట్వేర్ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే, అది కూడా మాలా హిందూ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అడ్రస్ జగదీర్గుట్ట, హైదరాబాద్. మరో అమ్మాయి గురించి శిరీష మాటల్లో తన యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, తన యొక్క ఎడ్యుకేషన్ ఏంటి అన్న వివరాలు తెలుసుకుందాం. మాల క్యాస్ట్‌లో నుంచి మరో అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 8/10/1994. అమ్మాయి హైట్ 5'3" ఉంటారండి. ఈఎంఐ బీటెక్ చేశారు. సాఫ్ట్‌వేర్‌గా జాబ్ చేస్తుంది. నెలకి ₹1,00,000 వరకు సంపాదిస్తుంది. ఈఎంఐ వాళ్ళు హైదరాబాద్‌లో ఉంటారు. ఈఎంఐకి ఎలాంటి అబ్బాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, అమ్మాయి బీటెక్ చేసి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. సాఫ్ట్వేర్ అంటే వెబ్ డిజైనర్ గా జాబ్ చేస్తుంది ఈ అమ్మాయి నెలకు ₹1,00,000 సంపాదిస్తుంది. వీళ్ళది హైదరాబాద్ సరూర్ నగర్ అండి. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ. సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదు, గవర్నమెంట్ జాబ్ అయినా పర్వాలేదు మేడం, బిజినెస్ అయినా పర్వాలేదు, కానీ వెల్ సెటిల్ అయిన అబ్బాయి మాత్రమే ఇస్తామండి. అలా ఎవరైనా మాల హిందూలో వెల్ సెటిల్ అయిన అబ్బాయి సాఫ్ట్వేర్ గానీ, బిజినెస్ కానీ, గవర్నమెంట్ జాబ్ అయినా పర్వాలేదండి. అలా హైదరాబాద్ లో అయినా, ఏపీ తెలంగాణ ఎక్కడైనా వీళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అలా ఎవరైనా ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. విన్నారు కదండి, సాఫ్ట్వేర్ అమ్మాయిలను తీసుకొచ్చాము, లెక్చరర్ అమ్మాయిని తీసుకొచ్చాము, అదే విధంగా అమెరికాలో ఎన్ఆర్ఐ అమ్మాయిని కూడా తీసుకొచ్చాము. ఇలా మంచి మంచి ప్రొఫైల్స్ అనేటివి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాము. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికీ అందిస్తూ ఉంటాము. మా అడ్రస్ జగదీర్గుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కు కాల్ చేయండి. మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.